హలో అందరికీ నమస్కారం. వర్షాకాలం వస్తే చాలు వేడివేడిగా పకోడీ చేసుకొని తినాలని చాలామందికి అనిపిస్తుంది. సో 5 మినిట్స్లో ఆనియన్స్ పకోడీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా శనగపిండి తీసుకుందాము. మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఫార్చ్యూన్ శనగపిండిని తీసుకున్నాను. అలాగే కాస్త టర్మరిక్ వేసుకొని కాస్త కారం వేసుకుందాము. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాము. చిన్నగా తరిమి పెట్టుకున్న మిర్చి వేసుకుందాము. అలాగే చిన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు వల్ల పకోడీ చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అన్నమాట. అలాగే దాని తర్వాత చిన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని దానిపై నుంచి మాత్రం నేను కాస్త ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేస్తే పకోడీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. అలాగే నెక్స్ట్ అయితే నేను కాస్త వాటర్ యాడ్ చేశానండి. వాటర్తో బాగా కలుపుకొని లూజ్గా కాకుండా ఆనియన్స్కి శనగపిండి చాలా పట్టుకునేలా కలుపుతూ ఉండండి. అలా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఒక ముకుడులో ఆయిల్ వేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ముందుగా నేను ఇక్కడ కూడా నేను ఫార్చ్యూన్ ఆయిల్నే వాడుతున్నానండి. అలాగే చిన్నగా పకోడీని వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చాక మనకి తెలుస్తుంది పకోడీ రెడీ అని. ఇంకెందుకండి ఆలస్యం, వర్షాకాలం కదా, తినేయండి క్రిస్పీగా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన 5 మినిట్స్ పకోడీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.